నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్డీవీ ఛానల్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పుష్కర్ ఘాట్ లో వైభవంగా స్వచ్ఛ దీపావళి మహోత్సవం. ఎంపీ మార్గాని భరత్రాం. కీలక సమస్యలపై జగన్ సర్కార్ స్పష్టమైన విధానం అనుసరించాలి. కందుల దుర్గేష్ వెల్లడి. రాజమహేంద్రవరంలో సందడిగా బాణసంచ విక్రయాలు. దొంగతనం జరిగిన 72 గంటల్లోనే నేరస్తులను అరెస్ట్ చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు. స్వచ్ఛ దీపావళితో వెలుగులు నింపాలని, గ్రీన్ దీపావళి లక్ష్యానికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో జన్మించడం అదృష్టంగా భావించాలని, యువత హరిత కార్యక్రమం ద్వారా గ్రీన్ రాజమహేంద్రవరాన్ని సంకల్పించామని, విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్ కిషోర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ దీపావళి మహోత్సవంలో భాగంగా పలు అవగాహన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున గ్రీన్ దీపావళి కార్యక్రమాలు, దీపోత్సవం, గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం మాట్లాడుతూ, గ్రీన్ దీపావళి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్ కిషోర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో గర్వకారణంగా పుష్కర్ ఘాట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. కాశీలో గంగా హారతి మాదిరిగా దక్షిణ గంగగా ఉన్న గోదావరి నదీ హారతి పునఃప్రారంభమైందని చెప్పారు. దీపాలతో వెలుగులు తేవాలని గ్రీన్ దీపావళి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పుష్కర్ ఘాట్లో గ్రీన్ దీపావళిలో భాగంగా 10,000 దీపాలు వెలిగించినందుకు కమిషనర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పుష్కర్ ఘాట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి నదిని తిలకించే ప్రాంతం మరెక్కడా లేదని, ఇటువంటి ప్రాంతం కలిగి ఉండడం మన అదృష్టమని, గోదావరి తీరంలో జన్మించడం అదృష్టంగా భావించాలని అన్నారు. రాజమహేంద్రవరంలో నివసించడం గర్వకారణంగా భావించాలని అన్నారు. ఈ దీపావళి నుంచి కరోనా మహమ్మారి భూమండలం నుంచి తొలగిపోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక కమిషనర్ అభిషిక్ కిషోర్, అడిషనల్ ఎస్పీ లతామాధురి, గుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాక్ పార్లమెంట్ నిర్వహించిన విద్యార్థులకు, స్పీకర్గా పాల్గొన్న అక్షయ అనే విద్యార్థినికి, వివిధ పోటీల విజేతలు అయిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తదుపరి గోదావరి నదికి వైభవంగా హారతి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్, స్మార్ట్ సిటీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, ద్వారకా తిరుమల ట్రస్ట్ కమిటీ డైరెక్టర్ కొత్త విజయరాజ్యలక్ష్మి, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ పిల్లి నిర్మలా కుమారి, నాయకులు నిరీక్షణ జేమ్స్, సప్ప ఆదినారాయణ, రేలంగి శేఖర్, మార్గాని బుజ్జి, వట్టికుటి కృష్ణవేణి, లక్కోజు ఓంకార్, కౌరు శ్రీనివాసరావు, మార్గాని చంటిబాబు, అను తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గంగా దీపోత్సవం అంటే మన రాజమహేంద్రవరానికి గోదావరి ఉంది కాబట్టి ఇక్కడ గోదావరి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెస్పెక్టెడ్ కమిషనర్ గారు అభిషిక్ కిషోర్ ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, మార్నింగ్ నుంచి చూసినట్టయితే యోగా కార్యక్రమంతో మన రాజమహేంద్రవరానికే కాదు మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా ఉన్న ఈ యొక్క పుష్కర్ ఘాట్ జంక్షన్ ఎక్కడ కూడా ఇంత మంచి జంక్షన్ ఉండడం కూడా చాలా తక్కువ. అలాంటి చక్కటి జంక్షన్ని మనం తయారు చేసుకున్నాము.
దాంతోపాటు ఇక్కడ రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో ఈ యొక్క ఘాట్లో ప్రతిరోజు కూడా నిత్యము గోదావరి హారతులు కార్యక్రమము మళ్ళీ మనం పునఃప్రారంభించుకున్నాము. మనకి కాశీలో ఏ రకంగా అయితే గంగా నదికి గంగా హారతులు చేస్తున్నారో అదే రకంగా దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో దక్షిణ గంగాగా పేరు పొందిన గోదావరి నదికి మనము గోదావరి హారతులు ఇవ్వడం కూడా మనమందరం కూడా తిలకించడం కూడా మనందరి యొక్క అదృష్టంగా ఈ యొక్క గోదావరి తీరాన్న మనం అందరం కూడా నివసిస్తున్నందుకు ముఖ్యంగా మన అందరి యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి. ఈ రోజున మరి దేశవ్యాప్తంగా కూడా దీపావళి పండగ ఎంతో పెద్ద ఎత్తున మనం అందరం కూడా జరుపుకుంటాం. ఈ యొక్క దీపావళి పండగ రోజున మనం క్రాకర్స్ ఇవన్నీ చేసే బదులు ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం పొంది
ప్రధానమంత్రి గారు ఏదైతే గంగా దీపోత్సవాన్ని ఏదైతే ఒక పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా రాజమహేంద్రవరంలో గోదావరి దీపోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ దివాళీ అని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా క్రాకర్స్తో పొగ ఇలాంటివి లేకోకుండా పూర్తిగా లైట్స్తో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కిందన దీపావళిని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా ఉదయం నుంచి యోగాతో ప్రారంభించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మాక్ పార్లమెంట్ కూడా మధ్యాహ్నము ఏర్పాటు చేయడము, పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందంటే రాజమహేంద్రవరం పిల్లలు రాజమండ్రికే గర్వకారణంగా ఈ రోజున వాళ్ళు మాక్ పార్లమెంట్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానము, వాళ్ళకున్న స్కిల్స్, ఎబిలిటీస్, లాంగ్వేజ్ నిజంగా నేనే షాక్ అయ్యాను. రియల్ పార్లమెంట్లో ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అక్కడ రోల్ ప్లే చేస్తారు, అదే రకంగా ఇక్కడ మాక్ పార్లమెంట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పిల్లలందరూ కూడా చేయడము, వాళ్ళకున్న వొకాబులరీని కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్ జనరేషన్స్లో 100% ఎడ్యుకేటెడ్ యూత్ ఎప్పుడైతే పార్లమెంట్లోకి అడుగు పెడతారో ఖచ్చితంగా మన కంట్రీ ఇవాల్వ్ అవుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాలాంటి యువకులను అందరినీ కూడా యువ పార్లమెంటేరియన్స్ కింద తయారు చేశారు. రేపు భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఈ రోల్స్కి రావాలి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఎమ్మెల్యే అవ్వాలి, మా అబ్బాయి మా కూతురు ఎంపీ అవ్వాలని ఏ రోజైతే వాళ్ళు దృఢంగా సంకల్పిస్తారో ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ యూత్ వస్తే అన్ని రకాలుగా కూడా హానెస్టీ, మెరిటోక్రసీ, ప్రాగ్మాటిజంతో పిల్లలందరూ కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా మన కంట్రీ కూడా ఇవాల్వ్ అవుతుంది 100%. నాకు ఈ రోజున ఎంతో నమ్మకంతో నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మన రాజమండ్రి పిల్లలు ఇంత చక్కటి పర్ఫామ్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా హ్యాపీ దీపావళి. దీపావళిలో లక్ష్మీదేవి అందరినీ కూడా ఆశీర్వదించి కరోనా మహమ్మారి అనేది అసలు మన ఎర్త్ మీద లేకపోకుండా ఆశీర్వదించాలని మనసుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్లోగన్ కూడా తీసుకున్నారు, 8 o'clock నుంచి 10 లోపల మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయాలని. దీపాలతో మనము ఫెస్టివల్ని అందరం కూడా స్వాగతించాలి. ఓన్లీ దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఏ రకంగా అయితే పేరు వచ్చిందో, ఈ క్రాకర్స్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకొని, ఎందుకంటే మనకి పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లంతో ఉన్నారు కాబట్టి ఈ పొగని ఎంతవరకు మనం నియంత్రించి మనం ముందుకు రావాలి. దాంతోపాటు మొక్కలను నాటండి. దీపావళి రోజున లైట్స్ని, దీపాలను వెలిగించండి. ఇవాళ 10,000 దీపాలు ఇవాళ వెలిగించడం కూడా నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కిందన ఇక్కడ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ వారు సెట్ చేసినందుకు ఆనందంగా. నిజంగా ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మరి 2 years నుంచి కూడా ఈ కరోనా మహమ్మారితో మనం ఎవరు బయటికి రాక ఇటువంటి సెలబ్రేషన్స్ మనం అందరం కూడా చేసుకోలేకపోయాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఇంత అద్భుతంగా మరి మీ అందరికీ తెలుసు, కొంచెం కరోనా మరి తగ్గుముఖం ఉంటే నిజంగా భగవంతుడి దయ వల్ల మనం అందరం కూడా చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా మరి చాలా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎలక్టివిషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మాక్ పార్లమెంట్, ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే పిల్లలందరికీ కూడా 2 years బట్టి స్కూల్స్కి వెళ్ళాక ఆన్లైన్ క్లాసుల్లో ఉండి ఈ అన్ని యాక్టివిటీస్కి కూడా దూరంగా ఉండడం జరిగింది. సో ఇంత మంచి అవకాశం మీ అందరికీ దొరికింది, మీ అందరూ అవైల్ చేసుకున్నారు. సో విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో అదేవిధంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లాప్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు. మరి సుమారు మన రాజమహేంద్రవరానికి వచ్చేటప్పటికి 115 vehicles, అంటే ఎక్కడా చెత్త ఉండకుండా ఇమీడియట్గా మరి ఏంటంటే అది డిస్పోజల్ చేసే విధంగా మరి ఈరోజు క్లాప్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ చేసి ఎక్కడికక్కడ క్లీన్ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి మన నాంది పలికారు. సో మన వంతు సాయంగా కూడా మనం ఎక్కడ చెత్త వేయకుండా ఉండే విధంగా మీరు అందరూ కూడా ఉండాలి. అదేవిధంగా మరి ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు, చాలా ఆనందంగా అనిపించింది. సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ గత 2 సంవత్సరాల నుంచి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద రీతిలో చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు కూడా కోవిడ్ రీత్యా దీన్ని ఎంతగా లిమిట్ చేయగలిగితే అంతగా లిమిట్ చేసి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఈ స్వచ్ఛ దీపావళి, స్వచ్ఛ రాజమహేంద్రవరం అనే ఒక స్లోగన్ మోడ్లో దీపావళి మనందరికీ చాలా ఇష్టమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు
తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు ప్రతి చోట మన దేశం అంతా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఈ దీపావళి. అలాంటి ఈ పండుగను పురస్కరించుకొని ఈరోజు ఈ సంవత్సరం ఈ కాలంలో జరుగుతున్న అతి ముఖ్యమైన ప్రోగ్రాం మరియు ఎస్పెషలీ నదీ ప్రవాహ ప్రాంతమైన మన రాజమహేంద్రవరంలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రాం మరియు స్కీమ్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్. అలాగే మన రాష్ట్రంలో మనం జరుపుకుంటున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్, క్లాప్ అనే ప్రోగ్రాం కూడా మనం చేసుకుంటున్నాం. ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం మరియు ఈ కాలంలో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే ఈ స్వచ్ఛత అనేది మన అర్బన్ ఏరియాస్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. మన నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి నదిని అనుసరించి నది మీద డిపెండ్ అయ్యి మన కంప్లీట్ సిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఇంపార్టెంట్. స్వచ్ఛత అనగానే మనం రోజు కలెక్ట్ చేసే చెత్త అనుకుంటారు, బట్ స్వచ్ఛత గురించి మాట్లాడాలంటే రోజు మనం ఇంట్లో జనరేట్ చేసే చెత్త నుంచి మన డంపింగ్ యార్డ్ వరకు, మన డ్రైన్ దగ్గర నుంచి నదిలో మన వాటన్నిటిని కలుపుకుంటేనే శానిటేషన్ అంటాం. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అదే. ఇలాంటి ఒక మంచి పండుగ టైంలో మనం ఈ స్వచ్ఛత యొక్క మెసేజ్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలని చెప్పి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా కీలక సమస్యలపై జగన్ సర్కార్ స్పష్టమైన విధానం అనుసరించడం లేదని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కీలక సమస్యలపై జగన్ సర్కార్ స్పష్టమైన విధానం అనుసరించడం లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిజమైన ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందని ఆయన అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్గేష్ మాట్లాడారు. 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, దీనిపై ఏడాదికి 42,000 కోట్లు వడ్డీ కడుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన ప్రశ్నించారు. నవరత్న పథకాలు తీసుకుంటున్న వాళ్లు కూడా సంతృప్తిగా లేరన్నారు. ధరల పెరుగుదల, ఇసుక, ఆస్తి పన్ను పెంపు, మద్యం తదితర కీలక విషయాల్లో కంట్రోల్ లేకుండా ఉందని, అసలు ఈ విషయాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కనబరచడం లేదని ఆయన విమర్శించారు. అచేతనంగా తయారైన ఈ ప్రభుత్వాన్ని తూర్పారబడతామని చెప్పారు. ఇక ఏ పార్టీకి చెందిన ప్రతినిధులు చనిపోయినప్పుడు సదరు కుటుంబ సభ్యులకు టిక్కెట్లు ఇవ్వడం సహజమని, అలాంటప్పుడు అక్కడ మిగిలిన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకూడదన్న సంప్రదాయానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జనసేన వ్యవహరిస్తుందని దుర్గేష్ అన్నారు. అదే సమయంలో అధికార పార్టీ కూడా అలాగే వ్యవహరించాలని సూచించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి విషయాలపై అఖిలపక్షం వేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జనసేన కోరుతుందన్నారు. తమపై ఎన్ని రకాలుగా వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాము మాత్రం హుందాగానే వ్యవహరిస్తూ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతామన్నారు. ప్రజలు కూడా జనసేన పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పిఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, సత్య తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ప్రమాణమే 93 ఎంపీటీసీని, అదేవిధంగా ఒక జెడ్పీటీసీని గెలిపించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రతిమా జిల్లాల కంటే ఎక్కువ ఖాళీలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా విఆర్పురం మండలానికి సంబంధించి మొత్తం 12 ఎంపీటీసీలకు కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి 4 ఖాళీలు ఏర్పడ్డాయి. 4 చోట్ల కూడా ఎంపికైనటువంటి వారు మరణించినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మొన్న బద్వేలు ఎన్నికల్లో కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డాక్టర్ సుధ గారికి ఇచ్చినందువల్ల అక్కడ పోటీ చేయకూడదు, వారికి సానుభూతి ఉండే విధంగా సంఘీభావం ప్రకటించాలని ఉద్దేశంతో పోటీలో నిలబడకపోవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి కూడా పార్టీ పూర్తిగా నిర్ణయించుకుని పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులతో మాట్లాడి అదే కాకినాడ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇతర నాయకులు కూడా మేమందరం కలిసి కూర్చుని మిగతా మిత్రులతో కూడా మాట్లాడుతూ నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ 4 చోట్ల కూడా జనసేన పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఆ 4 చోట్ల 3 కాకినాడ అర్బన్లోను, 1 కాకినాడ రూరల్లోనూ ఉంది. ఈ 4 చోట్ల కూడా పైగా ఉండే సమయం కూడా ఒక 6-7 నెలల కాలం మాత్రమే ఉంది, ఇక మిగిలిన కార్పొరేషన్ పదవీ కాలం. అందువల్ల ఆ 4 చోట్ల కూడా పోటీ చేయకూడదని నిర్ణయించడం, వారు కూడా అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకే సీట్లు ఇచ్చారు కనుక వారికి సంఘీభావం. దీపావళి పండుగ సందర్భంగా రాజమహేంద్రవరంలో బాణసంచ విక్రయాలు జోరుగా సాగాయి.
దీపావళి పండుగ కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పండుగ, మరికొన్ని చోట్ల 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వీజ బహుళ త్రయోదశి మొదలు కార్తీక శుద్ధ విదియ వరకు 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలోను, పాత అప్సరా హోటల్ గ్రౌండ్ ప్రాంగణంలోను, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను గత 70 సంవత్సరాలుగా దీపావళి మందుగుండు సామాన్ల వ్యాపారం జరుగుతుంది. రైతు బజార్ కారణంగా గత సంవత్సరం ప్రభుత్వం వారు దీపావళి సామాన్లు అమ్మకాలకు అనుమతులు ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఎప్పట్లాగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. దీనిలో భాగంగా దీపావళి మందుగుండు సామాన్ల షాపులు ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివకాశిలో తయారైన అన్ని కంపెనీల బాణసంచాలు హోల్సేల్ ధరలకే లభిస్తాయని, అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరారు. నా పేరు మెదడు రంగారావు, రాజమండ్రి అసిస్టెంట్ పేషెంట్. నేను గత 70 సంవత్సరాల నుంచి వ్యాపారం జరుగుతూ ఉంటాయి బయట. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో 50 షాప్ ఇచ్చారు. ఇదివరకు సార్ సుబ్రహ్మణ్య మైదానంలోనే ఉండింది. సిటీ పెరిగిన వల్ల ఆస్ట్రేలియా గ్రౌండ్ కూడా ఇచ్చారు. అన్ని పర్మిషన్లు వచ్చినాయని వాతావరణం 2 రోజులు సహకరించలేదు. ఇదివరకు 24 లైసెన్సులు ఉండేవి. అవి క్యాన్సిల్ చేసి 70 లైసెన్ల వల్ల 3 రోజులకు వచ్చిన వ్యాపారం. నిన్న మొన్న షెడ్యూల్తో అయిపోయింది. ఇవాళ వాతావరణం యొక్క మబ్బు చేసింది. జనం షెడ్యూల్ రెడీగా ఉన్నాయి, సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి. కొద్ది జనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదివరకు దసరా అనగానే దసరా గడిది దీపావళి పండుగ కోసం ఆలోచించుకున్నారు. ఇప్పుడు కథలో ఆలోచించుకునే టైం లేదు. ఆడవాళ్ళము సీరియళ్ళు, మగవాళ్ళము వాట్సాప్ చూసుకుంటున్నారు. దేశవంతం చేసుకున్న పండుగ ఏమైనా ఉంటే దీపావళి పండుగ. కులాలు మతాలు సంబంధం లేకుండా కాకరపువ్వులు అగ్గిపెట్టి వెలిగించాలి అన్నీ చేస్తూ ఉంటారు. పండుగ బాగా జరగాలని దీపావళి శుభాకాంక్షలు. మెదడు గారు కృష్ణ. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కిందటి సంవత్సరం ఎలాగా మన కరోనాతోటి పాండమిక్ టైంలో మనం దీపావళి చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం చక్కగా ఆ దేవుడి దయ వల్ల మనకి వాతావరణం అనుకూలించింది. అలాగే కరోనా కూడా బాగా తగ్గుముఖం పట్టింది. అని అందరూ కూడా ఈ సంవత్సరం కన్నా కింద సంవత్సరం ఈ సంవత్సరం కన్నా స్వల్పంగా రేట్లు పెరిగినాయండి, స్వల్పంగా. అలాగే ఇక్కడ షాప్ వాళ్ళందరూ కూడా చక్కగా అధికారులు సూచించినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉన్నారు. చక్కగా మా వచ్చిన కస్టమర్స్ కూడా నిబంధనలు పాటిస్తూ సామాన్లన్నీ కొనుక్కుంటున్నారు. అందరూ కూడా పెద్దలు పిల్లల దగ్గర ఉండి పెద్దల దగ్గర ఉండి కాల్పించాలి, జాగ్రత్తగా అందరూ కూడా కాల్పించాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ దీపావళి పండుగ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా, అంటే అన్ని కుల మత భేదాలు ఉండవు ఇక్కడ. అందరూ కూడా తీసుకునే పండుగ. అందరూ కూడా సంతోషంగా కాల్చుకుని పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ షాప్ వారికి, ఎలక్ట్రికల్ సోదరులకు, బిల్డర్ ఇంజనీర్స్కు, భవన నిర్మాణ కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో పూర్తిగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్లోనికి పూర్తిగా విలీనం చేసినట్లుగా తీర్మానం చేశారు. అలాగే జనవరి 2022 నుండి ట్రేడ్ యూనియన్ మరింత బలోపేతం చేస్తామని, అలాగే రేట్ల విషయమై మార్చి నుండి రేట్ల విధానం ఒక ప్రకటన చేయబడును. మరియు దీపావళి పండుగ సందర్భంగా వీనస్ ఎలక్ట్రికల్స్ కంబాల చెరువు వారిచే మిక్సీ, సిద్ధి వినాయక ఎలక్ట్రికల్స్ మోరంపూడి వారిచే సీలింగ్ ఫ్యాన్ మరియు LED ట్యూబ్ లైట్స్, మురళి ఎలక్ట్రికల్స్ దేవి చౌక్ వారిచే సోలార్ లైట్స్,
రాజమండ్రి స్పేర్స్ అండ్ సర్వీస్, కేవీఆర్ఆర్ స్వామి, రోడ్డు వారిచే ఐరన్ బాక్స్, ఫ్యాన్లు, వెజిటబుల్ కట్టర్, హ్యాండ్ జ్యూసర్ తదితర గిఫ్ట్లు ఇచ్చారు. దీపావళి బంపర్ ధమాకాలో భాగంగా ఎలక్ట్రికల్ సోదరులకు గిఫ్ట్ కూపన్ ద్వారా లాటరీ తీసి వారికి అందించడం జరిగిందని తెలిపారు. మరియు సిఎస్సి సెంటర్ వారిచే ఈ శ్రమ్ పథకానికి కార్డులు నమోదు చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు కాకి రవిబాబు, ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, జాయింట్ సెక్రటరీ ప్రసాద్, ఆముదాలపల్లి కామేష్, గౌరవ సలహాదారు గుడిమెట్ల భీమసేనరావు, ఆర్గనైజర్ రాజాపు రామారావు మరియు కమిటీ మెంబర్స్ సుదర్శన్, షణ్ముగం, చల్లా వరప్రసాద్, గుత్తల సీతారాముడు, గొల్లా రవి, ఊర్ల శ్రీరాములు, కొమ్మాకుల గణేష్ మరియు జ్యోతికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ షాప్ వారికి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరపున అభినందనలు తెలియజేశారు. అలాగే బిల్డర్స్కి, అలాగే మా యొక్క కాపీ మేస్త్రులకు మరియు కాంట్రాక్టర్లకు, మా ఎలక్ట్రికల్ సోదరులకు, మమ్మల్ని ఎంతగానో అభిమానించినటువంటి మా మిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, మరి ఈరోజు పరిస్థితి, ఎలక్ట్రికల్ పరిస్థితి రాను రాను కృషించిపోయే తరుణంలో రేపు జనవరి నుంచి మేము స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం. ఈ యొక్క రేట్ల విషయంలో మార్చి నుంచి రేట్లు కట్టుదిట్టం చేసి తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాము. మీరందరూ కూడా ఈ యొక్క గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్కి మరింత అభిమానంతో మీరు మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం. అలాగే ఈ యొక్క దీపావళి సందర్భంగా మరి మాకు కొంతమంది షాపు వారు మాకు గిఫ్ట్లు ఇచ్చినారు. దీపావళి ధమాకా అనే కాన్సెప్ట్ తోటి వారికి కూడా గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఈ యొక్క ఎలక్ట్రికల్ షాప్ వారు ఎలక్ట్రిసిటీ మీద ఎంత అభిమానం ఉండి ఈ యొక్క దీపావళి ధమాకా మీరు చేయండి అని ఒక ప్రోత్సహించినందుకు వారందరికీ కూడా గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ బలోపేతం కాబోతున్నది. ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ అసోసియేషన్ అనేది ఒక కార్యక్రమం ఉండేది గతంలో. ఇప్పుడు ఆ అసోసియేషన్ని ట్రేడ్ యూనియన్గా మేము దీన్ని తీర్మానం చేసి సభ్యుల సమక్షంలో విలీనం చేయడం జరిగింది. ఇక నుంచి కార్యకలాపాలన్నీ కూడా గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ తరఫున మాత్రమే జరుగుతాయని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకొని ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరిగేలాగా మేము కార్యక్రమం దిగ్విజయం చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నర్సరీ రంగంలో కీర్తి శిఖరాలు అందుకున్న పల్లా వెంకన్న ఆదర్శనీయులని వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ అన్నారు. అంగవైకల్యాన్ని జయించి నర్సరీ రంగంలో కీర్తి శిఖరాలు అందుకున్న పల్లా వెంకన్న ఆదర్శనీయులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ అన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న పల్లా వెంకన్న తనయులు ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పల్లా సుబ్రహ్మణ్యంను కోఆర్డినేటర్ చందన, మండల వైసీపీ కన్వీనర్ స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శులు రావుపాటి రామచంద్రరావు, గిరిజాల బాబులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ దివంగత పల్లా వెంకన్నకు అవార్డు దక్కడం కడియం నర్సరీ రంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవమని అన్నారు.
వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత, ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. దీనిలో భాగంగానే అవార్డుకు అన్ని విధముల అర్హత ఉన్న వెంకన్నకు దక్కిందని అన్నారు. వెంకన్నలో కృషి, పట్టుదల, కార్యదీక్షను యువత ఆదర్శంగా తీసుకోవాలని చంద్ర నాగేశ్వర్ పిలుపునిచ్చారు. అభినందించిన వారిలో కడియపులంక సహకార సొసైటీ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాస్, సలాది ప్రసాద్, వారా రాము తదితరులు ఉన్నారు. ప్రకాష్ నగర్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. రాజమహేంద్రవరం అర్బన్, ప్రకాష్ నగర్, రాజమండ్రి డయాగ్నోస్టిక్ ల్యాబ్ డాక్టర్ బిక్కిన రామ్మోహన్ రావు నివాసంలో జరిగిన దొంగతనం గురించి బిక్కిన సరోజిని ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 31వ తేదీన రాత్రి సుమారు 9:45 సమయంలో ఇంటి పనులు ముగించుకొని లైట్లను ఆర్పి నిద్రపోవడానికి బెడ్రూమ్లోకి వెళ్తూ ఉండగా ఆమె వెనుక నుండి వచ్చిన ఇద్దరు అగంతకులు ఫిర్యాదుపై ముసుగు కప్పి బెడ్రూమ్లోనికి తీసుకువెళ్లి ఆమెను చంపుతామని బెదిరించి బీరువా తాళం తీసుకొని బీరువాలోని సుమారు 15 లక్షల నగదు మరియు సుమారు 376 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని ఫిర్యాదుని బెడ్రూమ్ లో ఉంచి గది బయట నుండి తాళం వేసి దొంగలించిన వస్తువులతో పారిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, వారి ప్రత్యేక బృందాలుగా ఈస్ట్ జోన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు ఆర్జే రవికుమార్, ఎంవి సుభాష్ మరియు కె మంగాదేవిలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో క్షుణ్ణంగా సైంటిఫిక్ గా దర్యాప్తు చేసి దర్యాప్తులో రాబడిన సమాచారం మేరకు నవంబర్ 3వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నందు పై దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిలు అయిన కందుకూరి వెంకటేష్ సన్ ఆఫ్ నర్సయ్య, పడమట్ల దుర్గా గణపతి సన్ ఆఫ్ సోమరాజు, షేక్ శ్రీనివాస్ సన్ ఆఫ్ హుస్సేన్లను అరెస్ట్ చేసి విచారించగా సుమారు 9 నెలల నుండి సదరు ఇంటి యజమాని వద్ద డ్రైవర్ గా పనిచేయుచున్న కందుకూరి వెంకటేష్ తన తోటి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఇంటిలో దొంగతనం చేశామని అంగీకరించగా సదరు కేసుకు సంబంధించి చోరీ సొత్తు 375 గ్రాముల బంగారం వస్తువులను మరియు 8,40,000 నగదును వారి వద్ద నుండి స్వాధీనపరుచుకొని సదరు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడమైందని తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాజమండ్రి డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో బిక్కిన రామ్మోహన్ రావు గారు డాక్టర్ గారి ఇంట్లో చోరీ జరిగింది. అది రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అండర్ 392, 342 ఐపీసీ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేశాము. అది ఇన్స్పెక్టర్ గారు, ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు, క్రైమ్ డిఎస్పీ గారు అండ్ మొత్తం టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లోని టీమ్స్ లాగా ఫామ్ చేసి అండ్ రాజనగర్ ఇన్స్పెక్టర్ కూడా
3 టీమ్స్ లాగా ఫామ్ చేసి దీన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో చేయడం జరిగింది. ఈరోజు ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే ఈ రాబరీకి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనకి కంప్లైంట్లో అయితే 15 lakhs క్యాష్ ప్లస్ 376 grams గోల్డ్, అంటే బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి 376 grams గోల్డ్. అందులో ఈరోజు మనకి ముద్దాయిల దగ్గర నుంచి రికవర్ అయింది 8,40,000 క్యాష్ రికవర్ అయిందండి. ప్లస్ గోల్డ్ కూడా రికవర్ అయింది. ఇంకా కొంత రికవర్ చేయాల్సి ఉంది, అది ఫర్దర్ కూడా చేస్తాము. ఇందులో ముగ్గురు ముద్దాయిల్లో A1 ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారికి స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న కారు డ్రైవర్ ఏనండి. అతను ఇద్దరు అకంప్లిసెస్, అతనికి పరిచయం ఇద్దరితో కలిపి ప్లాన్ చాకౌట్ చేసి దీన్ని చేయడం జరిగింది. ఇది మొన్న 31st నైట్ అప్రాక్సిమేట్ 9:45 ఆ టైంలో చేయడం జరిగింది. దీన్ని చక్కగా సైంటిఫిక్గా ప్రొసీడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఇది సాధ్యపడింది. ఇందులో ఎస్పీ రాజమహేంద్రవరం ఎస్పీ గారు, ఈస్ట్ జోన్ డిఎస్పీ గారిని మరియు క్రైమ్ డిఎస్పీ గారిని వాళ్ళ టీమ్స్ని కూడా ఇంత చక్కగా అతి త్వరగా దీన్ని డిటెక్ట్ చేసి 72 hours-లోనే దీన్ని డిటెక్ట్ చేసి రికవరీ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం రికవరీ చేసినందుకు ఎస్పీ గారు అభినందించారు. ఇదండి విషయం. ఎక్కడి నుంచి వీళ్ళు చోరీ చేశారు మేడం? అది క్యాష్ ఎక్కడి నుంచి చేశారు? ఇది యాక్చువల్గా వాళ్ళు 4 floors ఉన్న బిల్డింగ్ అండి. అది వాళ్ళు 3rd, 4th floor-లో వాళ్ళు ఉంటున్నారు, డాక్టర్ గారి ఫ్యామిలీ ఉంటున్నారు. అంతవరకు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా వచ్చారు. ఆ రోజు 9:30 ఆ ప్రాంతం వరకు ఉన్నారు. ఆ తర్వాత ఈమె కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారి వైఫ్, ఆమె 3rd floor-లో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్కర్ ఘాట్లో వైభవంగా స్వచ్ఛ దీపావళి మహోత్సవం, ఎంపీ మార్గాని భరత్రాం. కీలక సమస్యలపై జగన్ సర్కార్ స్పష్టమైన విధానం అనుసరించాలి, కందుల దుర్గేష్ వెల్లడి. రాజమహేంద్రవరంలో సందడిగా బాణసంచ విక్రయాలు. దొంగతనం జరిగిన 72 గంటల్లోనే నేరస్తులను అరెస్ట్ చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.